ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు చాలా అవస్థలు పడేవాళ్ళు, చాలా బాధలు పడేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో అబ్బాయి పెళ్లి చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎన్ని కష్టాలొస్తున్నాయంటే, మామూలుగా పిల్లని ముసలిదైనా సరే, నాకు పెళ్ళాం దొరికితే చాలనే వ్యవహారం వచ్చారు. అలాగా కామెడీగా ఒక డైలాగ్ వస్తది మన యూట్యూబ్‌లో. ముసలిదైనా పర్లా నాకన్నట్టుగా వయసులో ముసలిదైనా సరే, ఆడదిక్కు దొరికితే చాలురా భగవంతుడా అనే పరిస్థితికి అబ్బాయిలొచ్చారు. ఇది ఎవరినో బాధ పెట్టను నేను మాట్లాడలేదు. పరిస్థితులు వచ్చినాయి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 సంవత్సరాల అబ్బాయి 41 సంవత్సరం ఆమెని పెళ్లి చేసుకున్నాడు. చూశాను నేను వీడియో. ఇలాంటి సమాజంలో చాలా జరుగుతున్నాయి. కానీ అవి కొంతకాలానికి నిలబడవు. ఎందుకంటే కోరికతో చేసుకుంటారు పెళ్లి. పోషించే శక్తి అబ్బాయిల దగ్గర లేదు ఈ రోజుల్లో. ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవటము, ఏదో ఒక మాయ మాటలు చెప్పి నేను అలా నాకు ఇంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉందని చెప్పి మాయ మాటలు చెప్పి ఇలా అమ్మాయిలను ట్రాప్‌లో పడేయటం, లేకపోతే ఆంటీలను ట్రాప్‌లో పట్టేయటం ఏదో చేసి ఏదో ఒక తోడు కావాలని చేసుకున్నారు. తర్వాత మోజు తీరిపోగానే పోషించలేక ఆ తర్వాత జరుగుతున్న సంఘటన చూస్తున్నారు కదా! ఈ సోషల్ మీడియా పరిచయాల వల్ల పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కథం చేయటం. అమ్మాయి అబ్బాయిని గాని, అబ్బాయి అమ్మాయిని గాని ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఈ సమాజంలో మనం ఉండం. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి పద్ధతిగా ఉండే పిల్లలకి అబ్బాయిలకి 30,000 జీతాలు, 35,000 35,000 జీతాలు ఉండే వాళ్ళకి కూడా పిల్లల్ని ఇవ్వటంలా. ఎందుకంటే ఈ రోజుల్లో 35,000తో ఏం బతుకుతాం? 35,000 జీతం అంటే 5,000 కట్టింగ్ ఉంటుంది 30,000. దాంతో ఏం బతుకుతాని పిల్లల్ని ఇవ్వట్లా. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఉద్యోగాలు సంపాదించుకొని సాధించాలి, ఇంక పెళ్లి చేసుకుందామని 30 సంవత్సరాలు వచ్చింది పెళ్లి చేసుకుందాని లోపల ఈ పిల్లల్ని ఇవ్వటం లేదు తల్లిదండ్రులు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఈ కట్న కానుకలు ముందు వద్దంటారు. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి పెట్టిన బంగారం తీసిపోయి తాకట్లు పెట్టడం ఇలాంటివి చేస్తారు. ఇలాంటి గొడవలు అవుతాయి సరైన సంపాదన లేకపోతే. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి ఆడపిల్లలను బాగా చదివించి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే కానీ పెళ్ళిళ్ళు చేయట్లేదు. చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ఆడపిల్లల వయసు కూడా పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలకే ఎవరో ఒకరు దొరికితే సార్ చేసుకుందామని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమో, లేకపోతే యూట్యూబ్ లైవ్‌లో పరిచయాలు ఏదో ఒక విధంగా చెప్పి, ఏదో ఒక మాయమాటలు చెప్పి ట్రాప్‌లో దించి తర్వాత వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి అట్ట పెళ్ళిళ్ళు చేసుకొని చంపేస్తారు కొంతమంది. ఏం కాపురాలు నిలబడవు. ఎందుకంటే ఈళ్ళు అసలు ఏ ఊరు, ఏంది, ఏది అసల సామాజిక వర్గాలు వేరుగా ఉంటాయి, అంతరంగాలు వేరుగా ఉంటాయి అన్నమాట. ఇదొక పరిస్థితి ఇలా జరుగుతుంది సమాజంలో. అయితే ఇప్పుడు ఈ అబ్బాయిలు కొంతమంది పద్ధతిగా ఉండే అబ్బాయిలు వీళ్ళేం చేస్తున్నారంటే ఉద్యోగం రాగానే అవగాహన లేకుండా అనుభవం లేని వ్యాపారాలు పెడుతున్నారు. ఇలాంటివి నా కళ్ళ ముందు నేను ఎన్నో చూస్తున్నానండి. ఒక బాబు ఇట్నే జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే అతనికి వచ్చే 35,000 రూపాయల శాలరీకి ఎవరు పిల్లని ఇవ్వటం లేదని చెప్పి 10,00,000 రూపాయలు పెట్టి ఏదో ఫ్రాంచైజ్ అంటారు కదా! ఏదో కంపెనీలకి ఏదో డిపాజిట్ కడితే వాళ్ళే పెట్టిస్తారని ఈ టీ షాపు లాంటివి అలాంటిదే ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఫుడ్‌కి సంబంధించింది. అది మొత్తం 10,00,000 అయింది. అక్కడ రూమ్ రెంట్ 16,000 ఉంటే ఇతను ఆతృతకి ఆ ఓనరు 1,50,000 అడమని చెప్పి 23,000 రెంట్ అన్నాడు. చిన్న రూమ్ తీసుకున్నాడు. అది ఎవరు కూర్చోడానికి కూడా సరిపోదు. అది కూడా తొందరపడి తీసుకున్నాడు అవగాహన లేకుండా. కొంచెం మెల్లగా ఉండాలి, 4 కుర్చీలు నబడాలి, అది కూడా అవకాశం లేదు. చిన్న రూము తీసుకొని ఎండలకి ఆ ఉక్కపోతకు చేయలేక దాని మీద నష్టం వచ్చి అది షాపు సేల్స్ అని పెట్టాడు. అంటే ఆ డీలర్‌షిప్‌ని సేల్ చేద్దామని. ఎవరు కొనేవాళ్ళు లేక మూతేసేసాడు. ఇంక దాన్ని మెయింటైన్ చేయలేక. మూతేస్తే అది దాంట్లో ఉన్నటువంటి సామానంతా అమ్మాలి చేయాలన్నా కానీ అది ఎక్కడ తీసుకొని పెట్టుకోవాలో అర్థం కాదు. ఆ డిపాజిట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే ఈ సామాను మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. డిపాజిట్ డబ్బులు మహా అయితే 1,00,000 1,50,000 వస్తాయి. ఇతను ఇక్కడ పెట్టిన పెట్టుబడికి రూమ్‌కి ఇచ్చిన అడ్వాన్స్, దీనికి కట్టిన రెంటు కరెక్ట్‌గా 8 నెలల్లో 8,00,000 నష్టపోయాడు అక్షరాల. అవగాహన లేకుండా వ్యాపారం పెట్టి. ఇప్పుడు పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. చేసిన అప్పు తీర్చేదానికి సగం జీవితం నాశనం, సుఖం జీవితం పోయిద్ది. 8,00,000 10,00,000 అప్పు తీర్చాలంటే చిన్న వ్యవహారమా? ఆ 8,00,000 వడ్డీ అంతా బయట తెచ్చి పెట్టుంటారు. ఆ వడ్డీ ప్లస్ ఈ షాప్ ఇంకా ఖాళీ చేయక దీనికి కట్టే రెంటు, అది ఇంకొక ఎవరైనా తీసుకునేదాకా అదే పరిస్థితి. లేకపోతే అడ్వాన్స్ చెల్లిపోయేదాకా ఉండాలి. ఆ 1,50,000 అడ్వాన్స్ కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో యువత ఉన్నారనమాట. అసలు అంతా మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతుంది సిస్టమ్ అంతా. ఎందుకంటే పెరిగేవాడు పెరిగిపోతూ ఉన్నాడు, సామాన్యుడు ఇంకా కుంగిపోతూ ఉన్నాడు. రెంట్లు గట్లాగా, ఈ గట్లాగా, ఈ గట్లాగా. ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు కాక మోసాలు చేసి మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని తీసుకుపోయి చంపేయటము, లేకపోతే అబ్బాయిల్ని ట్రాప్‌లో పడేసి చంపేయటం, ఇలాంటి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ జరుగుతుంది. వీటి నుంచి మనం ఎంత తప్పించుకుందాం అనుకున్నా, మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఈ ట్రాప్‌లో అయితే పడుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. మోసం చేసేవారు మోసం చేస్తున్నారు. తర్వాత కొంత ప్రాణాలే పోతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ప్రయోజనం లేదు. అందువల్ల ఇప్పుడు సమాజ పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. పెళ్లి చేసుకోవడం ముఖ్యం కాదు, నిదానంగా ఆలోచన చేసి చేసుకోవడం. వయసు 30 వచ్చిందనో 35 వచ్చిందనో కాదు, అట్లా అనుకుంటా కాదు.
నిదానంగా ఆలోచన చేయాలి, ఆలోచన చేసి చేసుకునే పరిస్థితి అనమాట. దుర్మార్గమైన రోజులు నడుస్తున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.